B6 లైవ్ నాకు స్వాగతం. విభేదాలు లేని కావలి జనసేన పార్టీ నాయకులందరూ ఒక్కటై ఇన్ఛార్జి కార్యాలయానికి చేరిక. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ప్రజాదరణ పొందుతుంది జనసేన పార్టీ. గత మనస్పర్ధలు వీడి మంచి ఆలోచనతో జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యులు అలహరి సుధాకర్ని కలిసి పార్టీ బలోపేతానికి మేమందరం కలిసి అండగా ఉంటామని, కృషి చేస్తామని ఆయన కార్యాలయానికి మర్యాదపూర్వకంగా విచ్చేసిన వారిని మనస్ఫూర్తిగా చిరునవ్వుతో ఆహ్వానించి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆయన. జనసేన పార్టీ ఇన్ఛార్జి వర్యులు అలహరి సుధాకర్ ముక్కుసూటి మనిషి, కపటం లేని మంచి సహృదయం గలవారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో కార్యకర్తలను నియమించి వారి ద్వారా ప్రజలతో మమేకమయ్యే విధంగా సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేస్తున్నారు ఆయన. ఆ పార్టీ విస్తృతంగా విస్తరించాలని ఆయన ఆకాంక్ష. మాకు ఉన్న చిన్న చిన్న విభేదాలని నిన్న గొలిశెట్టి శ్రీనివాస్ గారు కావలికి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఐకమత్యమే మహాబలం, మనందరం విడివిడిగా ఉంటే ఇతరులు మన మీద ఆధిపత్యం చెలాయిస్తారు, మనందరం కలిసికట్టుగా మన జనసేనాని బలంగా చూపించండి అని కోరడం జరిగింది. ఆయన చెప్పిన విధంగా మేమందరం చిన్న చిన్న మనస్పర్ధల్ని పక్కన పెట్టి అందరం కలిసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, కావల్లో బలంగా పార్టీని చూపడానికి మేమందరం కలిసికట్టుగా ముందుకు వస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త కష్టపడి మన జనసేన సత్తా ఏందో చూపించాల్సిన రోజు ముందుకొచ్చింది. ప్రతి ఒక్కరూ గట్టిగా అందరూ కలిసిగా సభ్యత్వాలు చేసి మన బలం మనం చాటుకున్నాం. అదేవిధంగా ప్రతి కార్యకర్త సంరక్షణ కొరకు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఈ సభ్యత్వ ప్రోగ్రాం మనం విజయవంతం చేయాలని అందరికీ కోరడమైనది. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ 2014లో స్థాపించినప్పటి నుంచి కావలిలో జనసేన పార్టీకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది. కావలి నియోజకవర్గం స్టేట్ వైడ్లో కూడా చాలా గొప్ప స్థానంలో నిలిచింది. రానున్న కాలంలో జనాల్లో మనస్పర్ధలు అయితేనేమి, ఇంటర్నల్ గిల్టీ ఫీలింగ్స్ వల్ల గ్రూపులుగా డివైడ్ అవ్వడం, ఎవరికి వాళ్ళు జనసేన పార్టీలో బాగా పనిచేస్తున్నప్పటికీ తలా ఒక దిక్కుగా పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన జనసేన పార్టీ మన నెల్లూరు జిల్లాకు విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చే విధంగా సారు ఇవాళ జనసేన పార్టీ 4 దిక్కులుగా వెళ్తే కుదరదు, కష్టమేదో మనందరం జనసేన పార్టీకి చేయాలి, అందరూ ఒక తాటి మీద చేయాలి, కలిసికట్టుగా చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అందరినీ పక్కన పెట్టి అందరిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి మన జనసేన పార్టీని ఒక తాటి మీద తీసుకొచ్చారు. అందుకు ముఖ్యంగా మా కావలి నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా యూనిటీగా ఉంటేనే ఈ రోజుల్లో ఒక పార్టీ కష్టంగా ఉంది, అలాంటిది విడివిడిగా ఉంటే కుదరదనే ఉద్దేశంతో ఈరోజు మా కావలి ఒక తాటి మీద ఈరోజు జనసేన పార్టీ అలహరి సుధాకర్ అయితేనేమి, మా నెల్లూరు జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య అయితేనేమి, సాజిత్ అయితేనేమి, జానీ అయితేనేమి, ప్రతి ఒక్కరు 2014 నుంచి ఉన్న క్యాండిడేట్స్లో మన నాగార్జున ఉన్నాడు, సాజిత్, వీళ్ళందరూ మేమందరం చాలా కష్టపడి పార్టీని ఎక్కడో చాలా గౌరవంగా చూసుకున్నాం. చరణ్ కూడా ఫస్ట్ నుంచి ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వచ్చాయంటే ఇవన్నీ అన్నదమ్ముల మధ్యన వచ్చే సరదా సన్నివేశాల్లో రావచ్చు, కొంచెం జెలసీ ఫీలింగ్లో రావచ్చు, అటువంటి ఏమీ లేవు. ఇప్పుడు అందరం కావలి నియోజకవర్గం అలహరి సుధాకర్ గారి ఆదేశాల మేరకు ఒక తాటి మీద ఒకే మాటగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని కావలి జనాలకి మొత్తానికి కావలి నియోజకవర్గం తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. ఓకే, ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ ఆఫీసు కావలిలో ఇప్పుడు జరిగిన మీటింగు చాలా బాగా జరిగింది, ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అదేవిధంగా కావలి ఇన్ఛార్జి అలహరి సుధాకర్ గారికి, అబ్బా సాయి టౌన్ అధ్యక్షులకి, ఇంకా పెద్ద నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా మేము కలిసి 2019 నుంచి అందరము కలిసి పనిచేశాము. 4-5 ఏళ్ళు పనిచేశాము. కొన్ని ఇబ్బందుల వల్ల మేము కొన్ని మనస్పర్ధల వల్ల కొద్దిగా దూరం అయ్యాము. కానీ నిన్న నెల్లూరు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు బొలిశెట్టి శ్రీనివాసులు వచ్చి ఇక్కడ విభేదాలు ఉండకూడదనే ఉద్దేశంతో
అలహారి సుధాకరు ఒక వర్గము, వెంకట సుబ్బయ్య ఒక వర్గము, ఎక్స్ ఒక వై వర్గము, వై ఇట్లా ఉండకూడదని అందరినీ ఒకటే మాట ఉండాలనే ఉద్దేశంతో అందరినీ కలిపి వెళ్ళాడు. ఆయనకు బొలిశెట్టి శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి నుండి కావలిలో జనసేన పార్టీ ఒకటే బాట ఒకటే వర్గంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు జనసేన సభ్యత్వాలు పోయిన నెల 26వ తారీఖు నుంచి ఈ నెల 10 వరకు పెట్టిండారు. ప్రతి ఒక్కరము తన శక్తి కొలది సభ్యత్వాలు చేసి కావలిలో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 3,200 చిల్లర చేశాము. దానిని క్రాస్ చేసి ఈ సంవత్సరము 10,000 చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ కావలి నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు మాకు శుభదినం అని జనసేన ఇన్ఛార్జ్ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్లూరి సుధాకర్గా చాలా ఆనందదాయకమైన దినం ఈరోజు మాకు. మేమందరం కావలి నియోజకవర్గంలో వేరే గ్రూపులు అనేది లేకుండా అందరం ఏకతాటి మీదకి వచ్చి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒకటే ధ్యేయంతో మేమందరం రాబోయే రోజుల్లో పనిచేసి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో ఒక గిఫ్ట్గా మా నియోజకవర్గం నుంచి కూడా ఆయనకి అందించబోతున్నాం. అదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, జన సైనికులు ఉంటారో, జనసేన నాయకులు ఉంటారో, వీర మహిళలు ఉంటారో వారి యోగక్షేమాలే అతనికి ఎంతో ముఖ్యం. జనసేన పార్టీ అయిన ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి మాకు ఎటువంటి ప్రమాదం జరిగినా, ఎలాంటి ఇబ్బంది జరిగినా మాకు అండగా ఉండటం కోసం ఇది 4వసారి మా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమి అని పేరు పెట్టడం జరిగింది. ఉద్యమి అంటే జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లం వచ్చినా దానికి ఉద్యమించే విధంగా ఈ ఉద్యమంలో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరూ మా సెంట్రల్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారి అండర్లో ఇప్పటి నుంచి వారి అండర్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి సెంట్రల్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటరాక్షన్ అయ్యే విధంగా, తర్వాత ఒక ఇన్సూరెన్స్గా వారు 5 లక్షల దాకా ఇవ్వటం జరిగింది. మొత్తానికి పోయినసారి మేము దగ్గర ఒక 25 లక్షల వరకు మా కావలి నియోజకవర్గం నుంచి ఇన్సూరెన్స్ మన సభ్యత్వ నమోదు పరంగా మేము పేమెంట్ చేయడం జరిగింది. కానీ మా కావలికే 9 మంది దగ్గర 9 మందికి 5 లక్షల చొప్పున ప్లస్ ఒక మిలిటెంట్లు చంపేసిన ఒక వ్యక్తికి 50 లక్షల చొప్పున, అంటే నేను నిన్న లెక్కేసాను కరెక్ట్గా, నాకు ఫిగర్ చెప్పాలంటే ఆయనకి మేము ఇచ్చిన దానికంటే డబుల్ మా కావలిలో పే చేయడం జరిగింది. సపోజ్ 25 లక్షలు ఇస్తే 50 లక్షల వరకు దానికి 2 మాకు ఇక్కడ పే చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అండగా ఉండేదే జనసేన పార్టీ, ప్రజల కోసం పనిచేసే జనసేన పార్టీ. మినిస్టర్ కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ ఇంతకుముందు ఎవరు చేశారనేది పేరు కూడా చెప్పలేని పరిస్థితి, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఇంతవరకు. కానీ అలాంటి మంత్రిత్వ శాఖకే వన్నె తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రతి ఇంట్లోకి చొచ్చుకుని పోయి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో ముందుకు వచ్చి ప్రజలకు అండగా ఉండే విధంగా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వెంకట సుబ్బయ్య గారు అయితేనేమి, టౌన్ ప్రెసిడెంట్ గారు అయితేనేమి, జానీ కానీ, మన వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసుకునేది ఏంటంటే ఈ రోజు నుంచి జనసేన పార్టీ గురించి ఒక ఉద్యమంలాగా మనం కూడా ఉద్యమి కార్యకర్తల్ని జాయిన్ చేసి అత్యధిక దీంట్లో ప్రతి ఒక్కరిని జాయిన్ చేసి కావలిలో జనసేన పార్టీ జెండా ఎగరేసే విధంగా ముందుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.